నల్గొండ భవిష్యత్తును మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 32వ డివిజన్లో మంత్రి పర్యటించారు. నల్గొండను ఒక సాదాసీదా పట్టణం నుంచి అత్యాధునిక మహానగరంగా మారుస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల అనంతరం నల్గొండ కార్పొరేషన్కు తొలి మహిళా మేయర్గా చైతన్య శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపట్టబోతున్నారని ప్రకటించారు. మేయర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు నిన్న 4 వార్డులతో పాటు మన అన్నాలు కొత్తగా అలా కార్యకర్త లింగస్వామి పైన ఎన్నికలప్పుడు పార్టీలో రమ్మనంగానే ఉరికొచ్చిండు. నేను అప్పుడే చెప్పినా నీకు పదవి ఇస్తానని చెప్పినా ఇలా కార్పొరేట్ టికెట్ చైతన్యంతో పాటు అన్నాల్ని కూడా మంచి మెజార్టీతో శ్రీధర్ రెడ్డిని జానకిని 48కి 48 వస్తున్నాయి. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు, నమ్మకం ఉండాలి. అని అతి నమ్మకం ఉండవద్దనే విలేజ్కి వెళ్ళి మధ్యాహ్నం వరకు ఇక్కడ తిరుగుతున్నా, 4 గంటలకు వెళ్ళి వేరే జిల్లాలకు తిరుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మనం కొత్త కార్పొరేషన్ చేసుకున్నాం. ఎక్కువ నేను అడగాలన్నా మా మేయర్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర డైరెక్ట్ పోయి కూర్చొని 100 కాదు 500 కోట్లు తెచ్చుకోవాలన్నా 48కు 100% సైకిల్ అడుగుతూ గెలవబోతున్నాం. గెలిపియాలని చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మేయర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు నిన్న 4 వార్డులతో పాటు మన అన్నాలు కొత్తగా అలా కార్యకర్త లింగస్వామి పైన ఎన్నికలప్పుడు పార్టీలో రమ్మనంగానే ఉరికొచ్చిండు. నేను అప్పుడే చెప్పినా నీకు పదవి ఇస్తానని చెప్పినా ఇలా కార్పొరేట్ టికెట్ చైతన్యంతో పాటు అన్నాల్ని కూడా మంచి మెజార్టీతో శ్రీధర్ రెడ్డిని జానకిని 48కి 48 వస్తున్నాయి. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు, నమ్మకం ఉండాలి. అని అతి నమ్మకం ఉండవద్దనే విలేజ్కి వెళ్ళి మధ్యాహ్నం వరకు ఇక్కడ తిరుగుతున్నా, 4 గంటలకు వెళ్ళి నాయకుడు మన నల్గొండ అండదండ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన నల్గొండ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అవ్వడం మనకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అందులో తొలి మేయర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు మన మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారికి మా కుటుంబం ఎల్లవేళలా రుణపడి ఉంటాము. 32వ డివిజన్ నుంచి మా హస్బెండ్ శ్రీనివాసరెడ్డి గారిని 3 పర్యాయాలు గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు కూడా నన్ను కూడా మీ సోదరిగా, మీ అక్క చెల్లెలుగా, మీ ఇంటి ఆడపడుచుగా, మీ కూతురుగా అనుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించి 48 డివిజన్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కార్పొరేషన్పై మనం అది గిఫ్ట్గా మన మంత్రి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాం. నాయకుడు మన నల్గొండ ఇచ్చుకున్నాం. ప్రతి ఒక్క పని, ఏ పని కూడా అభివృద్ధి చేస్తాము. పార్టీలకు అతీతంగా, రాజకీయాలు అతీతంగా గురి చైతన్య గారికి అమూల్యమైన ఓటేసి ఇక్కడ ఉన్న కాలనీ పెద్దలందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే అందరూ ఏకతాటి నా మడి తిరుగుకుంటా నేను 48 వాళ్ళకి వెళ్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ అభ్యర్థిగా రోజు ప్రచారం చేసినందుకు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు, ఇక్కడ ఉన్న మహిళా సోదరులందరికీ ప్రతి కాలనీ, రాకేష్ కాలనీ, సూర్యనగర్, సాయిశ్రీ కాలనీ, ఎస్ఎల్ఎన్ కాలనీ, శ్రీనగర్ కాలనీ ఉన్న అపార్ట్మెంట్లు మీ అందరికీ కాలనీ అసోసియేషన్ అందరికీ రుణపడతానని కూడా ఇచ్చుకున్నాం. ప్రతి ఒక్క పని, ఏ పని కూడా అభివృద్ధి చేస్తాం.